తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు రోడ్డెక్కారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్ల నుంచి అంగన్వాడీ టీచర్లు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా కరెస్పాండెంట్ రామాంజనేయరావు లైవ్ లో అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో అంగన్వాడీలందరూ కూడా ఒక్కసారిగా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని, అంగన్వాడీలకు ఇచ్చిన హామీల్ని తక్షణం నెరవేర్చాలనే ప్రధాన డిమాండ్ తోటి వీళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక తమకు అంటే అంగన్వాడీ సెంటర్లకి నాణ్యమైన గుడ్లు పంపిణీ చేయడంతో పాటు తమకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్లతోటి తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అందరూ కూడా ఈ యొక్క రోడ్డు ఎక్కిన పరిస్థితి చెప్పవచ్చు. ఇందులో కొంతమంది మనకి అంగన్వాడీలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అమ్మా, మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? చెప్తారు. హలో, మాకు ఈ గత 7 రోజులుగా మేము ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుందండి. ఈ రోజు 7వ రోజు. ఈ రోజు అంతా సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయడం జరుగుతుందండి. మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంగలోకి తొక్కారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎంతైతే జీతం ఇస్తున్నారో దానికి 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పడం జరిగిందండి ఆ రోజు. కానీ ఇప్పుడు హామీలన్నీ కూడా తొంగలోకి తొక్కడం జరిగింది. కాబట్టి ఈ ఏదైతే మాకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఇవన్నీ నెరవేర్చేంత వరకు కూడా మేము ఇక్కడ సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నామనండి. సుప్రీంకోర్టు ఏదైతే అంటే మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక అంటే కనీస వేతనాలు అంటున్నారు, అంటే ఎంత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు? కనీస వేతనం 26,000 ఇమ్మని 26,000 ఇమ్మన్నామండి కనీస వేతనం. మేము తెలంగాణ కంటే అదనపు వేతనం ఇస్తానని ఆయన హామీ ఇచ్చారండి గతంలో. ఇప్పుడు ఇవ్వకపోగా మరలా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారండి. మళ్ళీ ఇప్పుడు సచివాలయం స్టాఫ్ని పంపించి తాళాలు బదులు కొట్టడం, సెంటర్స్ లో వాళ్ళు వెళ్లి సెంటర్స్ తాళాలు బదులు కొట్టి చాలా మమ్మల్ని ఇబ్బందికి గురి చేశారు. న్యాయమైన కోరికల కోసం మేము పోరాడుతుంటే ఇదిలోకి వచ్చి ఆయన ఈ విధంగా మమ్మల్ని ఆడవాళ్ళని మమ్మల్ని ఇలా చేయడం చాలా పద్ధతి కాదండి. అమానుషంగా మమ్మల్ని ప్రవర్తిస్తున్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క తాళాలు బద్దలు కొట్టి మీ స్టాక్ అంటే దానికి బాధ్యులు ఎవరంటారు? మాకు బాధ్యత లేదండి. మేము చక్కగా తాళాలు వేసుకున్న వాటిని వాళ్ళకి సచివాలయ సిబ్బందిని పంపించి తాళాలు బద్దలు కొట్టి వాళ్ళు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. అయితే మాకు సంబంధించిన సెంటర్ వరకు పిల్లలు మీ టీచర్ రమ్మన్నారు, ఆయా రమ్మన్నారని మాట్లాడి మభ్యపెట్టి పిల్లలు తీసుకెళ్తున్నారు. కానీ తల్లులు మాత్రం పంపించడానికి ఏమాత్రం ససేమరా ఒప్పుకోవట్లేదండి. 2017 నుంచి మాకు రావాల్సిన బిల్స్ టీఏడిఏలు అన్ని ఆఫ్ చేసేసి నిలిపివేశారండి. దానివల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నామండి. మాకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కూడా మాకు లేకుండా ఇబ్బందులు పెడుతున్నారండి. సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీని అమలు చేస్తామని అన్ని విధాలుగా సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని కూడా అతను హామీ ఇవ్వట్లేదు, తోసిపుచ్చి పక్కన పెట్టారండి. మాకు ఇచ్చిన హామీలన్నిటికీ తిలోదకాలు వదిలేసి ఆయన బాగానే ఉన్నారు. మేమైతే రోడ్డు పాలు అయిపోయామండి, పట్టుకుని రోడ్డుని పడ్డామండి ఈ రోజున. ఏమా చెప్పండి, అంటే ముఖ్యంగా మీరు కొత్తగా కోరికలు అడగట్లేదు, అంటే గతంలో ఇచ్చిన హామీలను అడుగుతున్నాం అంటున్నారు. అంటే పాదయాత్ర సమయంలో ఏమేమి హామీలు ఇచ్చారు మీకు? పాదయాత్ర సమయంలో తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి మీకు జీతం పెంచుతారని అన్నారు. కానీ అదే తెలంగాణకి మాకు ఇచ్చేటప్పుడు హామీ ఇచ్చినప్పుడు తెలంగాణలో 13,000 రూపాయలు 1000 ఇచ్చి 14,000 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు కానీ 4 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఆయన ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయలేదు. అక్కలు అన్నారు, చెల్లెళ్ళు అన్నారు, తమ్ముడు అన్నారు, ఒక ఇంటి కనుక ప్రతి ఒక్కరూ హామీనే మేము నెరవేర్చమని అడుగుతున్నాము. కానీ ఆయన ఆడవాళ్ళమని చూడకుండా ఇలా రోడ్ల మీద ఉన్న ప్రభుత్వము మమ్మల్ని చాలా హింసిస్తున్నది. ప్రధానంగా చూసుకుంటే కనుక శాంతియుతంగా తాము పోరాటం చేస్తూ ఉంటే పోలీసులు కూడా మమ్మల్ని అడ్డుకున్నారని ఈ యొక్క సబ్ కలెక్టర్కి సామరస్యపూర్వకంగా అంటే శాంతియుతంగా మేము ఈ యొక్క వినతి పత్రం ఇస్తామంటే పోలీసులు ఎక్కడికక్కడ అడుగడుగున అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ఇక్కడ అంగన్వాడీలు గగ్గోలు చెందుతున్నారు. ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయానికి కోతవేటి దూరంలో. రైట్, థ్యాంక్ యూ.